ఏంటి విజయోత్సవాలను ప్రభుత్వం అంటా ఉంది. అలా గిరిజన భూములు కావచ్చు, చేస్తున్న పాలన కావచ్చు, ఎట్లా చూస్తారు ఇదంతా? 6 హామీలు అబద్ధ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం హామీలు అమలు చేయకుండా సొంత అల్లుడు కోసం ఢిల్లీకి ముడుపులు కట్టడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాపాలన పేరుతో ప్రజల్ని హింసించడం ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారుతుంది. అమాయక గిరిజన రైతుల భూములు లాక్కొని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే ఎట్లా చూస్తావు ఇవాళ ధర్నా కావచ్చు, బీఆర్ఎస్ అండగా గిరిజనులకు ఉంటా అంటుంది. మొన్న పర్మిషన్ ఇవ్వలేదు, దాంతోపాటు కేటీఆర్ని అడ్డుకుంటామని చెప్పి ఒక సవాల్ విసిరాడు. ఇవన్నీ ఎట్లా? మానుకోట ఈ జిల్లాకు ఒక చరిత్ర ఉంది. రాళ్లకు యుద్ధాన్ని నేర్పిన చరిత్ర ఉన్న ఈ జిల్లాకి ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు. రైతులు గిరిజన సోదరులు ఈ ధర్నాకు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తర్వాత బీఆర్ఎస్ సంబంధించి లేకుండా చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచన. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ని తుడిచిపెట్టడం అనేది రేవంత్ రెడ్డి తాత ముత్తాత వాళ్ళ తాత జేజమ్మదికి ఉన్న కేసీఆర్ ఎంట్రుకు కూడా పిక్కలేరు. మరి ఆనవాళ్ళు తీసేస్తా ముఖ్యమలోని ఆనవాళ్ళు రేవంత్ రెడ్డి తర్వాత పావురాలగుట్టలో పావురం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి ఆనవాళ్ళే ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకొని పోతాయి. 1 ఇయర్ పాలన, నిర్బంధాలు, ఆంక్షలు, ప్రజాపాలన పేరుతో మోసకారి హామీలతోని 420 హామీలతోని అబద్ధపు ప్రచారాలతోని ఈ ప్రభుత్వం నడుస్తుంది. విజయోత్సవాలు జరుపుకోవాల్సింది వాళ్ళు నిజంగా జరపాలంటే దశదిన కర్మ లాంటిది ఏమైనా జరుపుకోవాలి. అంటే తప్ప ప్రజల్లో ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ, ఏ వర్గం కానీ, ఏ కుటుంబం కానీ ఈ ప్రభుత్వంలో సంతోషంగా లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు బ్రదర్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిండు. 50,000 ఉద్యోగాలు అనేది డ్రామా. 55,000 ఉద్యోగాలలో కనీసం 35,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవి. కేసీఆర్ దమ్ముంటే రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండో దమ్ముంటే సవాల్ చేయమను, చూపిమను. ఎక్కడ ఏ ఎగ్జామ్ పెట్టిండు బ్రదర్? ఏ ఎగ్జామ్ పెట్టలేదు కదా. గతంలో కేసీఆర్ గారికి పెట్టిన ఎగ్జామ్లు నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చినవి. వాటికి నియామక పత్రాలు ఇచ్చిన ఇన్ని ఉద్యోగాలు అని చెప్పడం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే కదా బ్రదర్. అంతే కదా. జనాలు అంటే ఎలా ఉందంటే అన్నీ వస్తున్నాయి. ఇంకా రేవంత్ రెడ్డి వస్తే కొంచెం ఇంకెక్కువ ఉంటుంది అనుకొని చెప్పి రైతు బంధు అన్ని పెంచుతా, మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసిండు. అదే విధంగా ఇస్తారనుకొని జనాలు మోసపోయారు బ్రదర్. మోసపోయారు, 100% మోసపోయారు. 11 నెలల పాలనలో ఇంత దరిద్రపు కొట్టు పాలన, ఇంత దరిద్రపు కొట్టు మన దేశంలో ఏ సీఎం కూడా ఇంత వ్యతిరేకత రాలేదు బ్రదర్. రేవంత్ రెడ్డి తెలుసులే కానీ కేసీఆర్ బట్టలు ఇచ్చిండా ఆడవాళ్ళకు? నేను గాజులు ఇప్పిస్తా అని అంటాడు వాడు. వాడు గాజులు దొడుకొని మేము గాజులు దొడగలనా? వాడు దొడికినట్టు మేము దొడగలనా? రేవంత్ రెడ్డి వాడు గాజులు దొడికినట్టు మాకు దొడికిస్తాడు. అందరికి ఖరాబ్ చేసిండు మందికి. ఏది ఏం పాలన అంటే ఏమి లేదు, ఏం లేదు. పచ్చి బికారి చేసిండు మాకు. రైతు బంద్ చేసిండు. బ్యాంకు కూడా ఏం చేయలే. 4,000 ఇస్తా అని అదే 2,000 ఇస్తాడు. ఇంకేం ఇస్తాడు రేవంత్ రెడ్డి అట్ట రెడ్డి. వాడు వచ్చి టండాకు రావాలి. వాడు 10 కిలోలు రాసి వేసి ఇక దంచుతాం దానికి. లేకపోతే ఎదటికన్నా మంచిగా తీసుకుంటా. వాడు రావాలి. ఇక ఎందుకంటే మాకు ఏం చేసిండు మిరపకాయలు ఇప్పుడు 10,000 చేస్తాడు వాడు. 10,000 ఒకనాడు 10,000 మందు కొడతాను. ఏది మాది? ఒట్లు 2,000 చేస్తాడా? బోనస్ ఎవరికి? వాడు బోనస్ అట్లా బోనస్ ఎవరికి ఇస్తాడు? వాడు ఎవరికి? ఆడవాళ్ళకి ఇస్తాడా, మగవాళ్ళకి ఇస్తాడు? వాడు ఏది మరి? ధర లేవు, ఏం లేవు. 2,000 2,200 గట్లా చేస్తాడు వాడు. ఏమి బాగా చేసిండు వాడు. వాడు ఇంకోసారి రావాలి. వాడు వాడా 10 గుంస్తాలు వస్తుంది. వాడు పథకాలు ఏమి వస్తాయి? పిసిని అదే 2,000 4,000 4 రూపాయల పైన జుట్టు ఏం అదే 2,000 ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఇస్తాడు. మన కేసీఆర్ ఇచ్చిండు 2,000. ఆయన ఇస్తాడు. వాడు
రేవంత్ రెడ్డి ఇస్తే వాడు మంచిగా బస్తాలు నింపుకుంటాడు. ఇగో మగోళ్ళు ఈడ నిలబడతారు, ఆడవాళ్ళు బస్ ఎక్కి ఇక నువ్వు పైసలు పెట్టుకొని రా అని ఆడవాళ్ళు అంటారు. అట్లేనా? ఎవరికి బాగా చేసిండు వాడు? ఆడవాళ్ళకే బాగా చేస్తాడు, మగోని ఎటు పోతాడు వాడు? ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి, ప్రజాపాలన అంటుండగానే వాడా ఇక వస్తాడు. ఇక అంతేనా? నిలబడి నాకు 500 సిలిండర్ వస్తలేదా? రైతు బంధు లేదు, యాసింగ్ బా వానాకాలం బా ఇక ఎప్పుడు ఇస్తాడు రైతు బంధు? మాఫీ చేస్తాడు, మాఫీ చేయలే. పైసలు లేవాటగా మరి అకౌంట్ లో పైసలు లేకుంటే మేము ఇస్తాం రా. మనకి డబ్బులు ఎప్పటి కావాలి మేము ఇస్తాము. నీకేం కావాలి? కేసీఆర్ మంచిగా బ్రహ్మాండంగా కాలం అయినా మంచిగా రేట్ అయినాయి. 22, 25 పోయినాయి మిర్చి. 3000 దాకా పోయినాయి ఓట్లు. రైతు బంధు వానాకాలం పెట్టాలనా? వానాకాలం బా యాసింగ్ బా ఇప్పుడు పెట్టి ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు వనాదా ఊరి కేసీఆర్ మంచిగా ఎట్లా ఇచ్చాడు బ్రహ్మాండంగా. కాళేశ్వరం కట్టించిండు, ఆల్రెడీ మళ్ళీ దళిత బంధు ఇచ్చిండు, మళ్ళీ 200 రూపాయలు పెంచి 2000 రూపాయలు చేసిండు. మళ్ళీ మనిషి ఒక రైతు చచ్చిపోతే 15 లక్షలు ఇచ్చిండు, కళ్యాణ లక్షలు ఇచ్చిండు. మళ్ళీ ఇది 2 లక్షలు రుణమాఫీ డిసెంబర్ రాగానే 2 లక్షల రూపాయలు మాఫీ అన్నాడు. డిసెంబర్ లేదు ఏం లేదు. ఇప్పుడు 6 నెలల పొద్దు కూర్చింది, 9 నెలలు అయింది. ఇంకో ఇప్పుడు ఈ సర్వే ఈ మన ఈ కులకరణ సర్వే అని ఇదని సంవత్సరం పుడుతుంది. సంవత్సరం పుట్టే వరకు అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలు అయితే ఏం లేదు, చేతులు పై లేపుతాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు 2300 అమ్ముతాడు వడ్లు, 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటాడు. ఇప్పుడు బయట పోతుంది 3000 రూపాయలు, ఆయన పెట్టింది 500 రూపాయలు బోనస్. మళ్ళీ ఇంకో ఇప్పుడు కేసీఆర్ చేసిన పథకం, ఇప్పుడు బస్ పెట్టన్నాడు. రైతులు పని పోయి బస్ పోతుందా? సిటీకి పోయినా రైతు పని రైతే చేసుకుంటాడు. రైతు పని చేస్తా అంటే కూలీలు వచ్చి రైతు భార్య వచ్చి అన్నం వేస్తుంది, పోయి బస్ ఎక్కుతుందా? ఏదైనా జాబ్ చేసే వాళ్ళకే బస్ ఫీది ఒక పథకం చేసిండు, కానీ చేసి సుఖమే ఉంది. పల్లెటూరు అమ్మాయి ఏమైనా పోతుందా? ఏమైనా సీట్లో జాబ్ చేసే వాళ్ళకే పనికొస్తుంది అది. తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? అదే 2 లక్షల రూపాయలు కళ్యాణం అదే ఉన్నది. అది దాన్ని కూడా ఇప్పుడు అది బోకర్ను పట్టుకోవాలి, ఇంకో పట్టుకోవాలి, ఇంకా సరి చేసుకోవాలి. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోతాడని బొక్క పడదన్నాడు. ఇప్పుడు నీళ్ళు వస్తాయి కదా, మరి ఇంతలో కూలిపోయిందా? పోయి చూసేద్దాం, పోయి పొక్క పడదాం, మన బుడిపోద్దాం, పోయి ఇద్దరం పోయి బుడి వద్దాం. ఇప్పుడు నీళ్ళు రావట్లేవా? కేసీఆర్ వచ్చే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇక బంద్ పెడితే కేసీఆర్ అన్న కెనాలి సాఫ్ చేసిన నీళ్ళే వస్తాయిగా. కాళేశ్వరం నీళ్ళు అన్న నుంచి వస్తాయిగా. ఏడ మరి ఇప్పుడు ఏడ బొక్క ఇప్పుడు బూడింది అన్న. అందుకనే నేను అంటే కేసీఆర్ పర్వం మంచిగా ఉన్నది. ఇదంతా ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖే నేను రుణమాఫీ మొత్తం ఇప్పుడు రేపు పోయి ఎత్తుకొని రాబో, నేను రేపే చేస్తా అన్నాడు. ఏదో రామ్ తాత నా భార్య 2 సీరో పెంకలు ఉన్నాయి, నా వెనక గోసిగుడ్డలు ఉన్నాయంటే అది చెప్తాడు ఆయన కూడా. అంతే ఉన్నది. నాకైతే నచ్చలేదండి వాసన అయితే. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా మొక్కని మొలవని అంటా ఉన్నాడు, ఏం చెప్తావు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మొక్కని మొలవని అని కేసీఆర్ అనే మొక్కని మొలవని అంటుండగా రేవంత్ రెడ్డి ఆయన వల్ల కాదు, అది ఆయన అసలు వల్ల కాదు. అసలు 3 సంవత్సరాలు చేస్తాడో, ఇంకా 3.5 సంవత్సరాలనే మళ్ళీ ఎలక్షన్ పెడతాడు. అట్లా ఉన్నది ఆయన పొజిషన్. ఏ హామీలేనా ఉన్నదా మరి? ఆల్రెడీ ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు నేను డిసెంబర్ 9వ తారీఖే ఇస్తా అన్నాడు ఆయన. మరి డిసెంబర్ 9వ తారీఖు అయింది, మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు వస్తుంది, సంవత్సరం అవుతుంది. అప్పుడు దాకా ఆయన హామీ అనేది నాకు అనిపించలేదు. ఇప్పుడు సంవత్సరం ఒక జీతగాడు ఉంటాడు, సంవత్సరం దాకా పని చేస్తాడా చేయడా అని రైతుకి ఏమంటే అర్థమైపోతుంది. అందుకనే మాకు ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాకా రుణమాఫీ లేదు. ఇప్పుడు 300 రూపాయలు కింట, 3000 రూపాయలు కింట బయటనే పోతుంది ఓట్లు. ఆయన 2330 రూపాయలు కొని బోనస్ తర్వాత ఇస్తా అంటే ఎవరికి ఇస్తాడో తెలియదు. 4000 చేస్తున్నాడు, ఇంకా డిసెంబర్ వస్తే 1 ఇయర్ అవుతుంది. ఏది వయోవృద్ధులు పెన్షన్ ఏది? అదొకటి. ఉచిత బస్సు అవసరం అండి? కొత్తిమీరికి కరేబాకు ఇక్కడ లేడీస్ ఎక్కుతాళ్ళు దిగుతాళ్ళు. మాలాంటి మగవాళ్ళు భద్రాచలం పోవాలంటే అట్లా పోవాలంటే ఇల్లు దాకా సీట్ రావట్లేదు, లేబడి ఉంటాను. పాలిసే బర్రె నమ్మి గడ్డి మేసే దున్నపోతుని పట్టుకొచ్చినట్టు దున్నపోతు వాళ్ళగానే పని చేస్తండి ఈయన. ఓకే అంటే ఓకే అన్న, థ్యాంక్స్. అసలే ఆర్టీసీలో నష్టం ఉంది. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టుడు అవసరమా? దాని బదులు ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే ఎంత జనాలు, మాలాంటి యువతకు ఎంత అవకాశం ఉంటాయి. నాది ఎంకామ్ అయిపోయింది, బీఈడీ చేశాను, ఉద్యోగం రాలని బిజినెస్ చేసుకుంటున్నాను పెట్టుబడి పెట్టి. అదే లేనుల పరిస్థితి ఏంటి పాపం? మామూలుగా 10,000 12,000 జీతంగా ఉంటున్నారు. వాళ్ళకి అలాంటిది ఉచిత విద్య, ఉచిత వైద్యం పెడితే కొంతమంది బీదోలు పాపం
డబ్బు లేక చనిపోతున్నారు. అదే ఉచిత వైద్యం పెడితే ఎంత మంచి ఉంటుంది. దాని తోడు ఇంకోటి ఏంటది అదే పెట్టిగా రైతు బంధు పథకాలని రైతు బీమా పథకాలని అన్నాడు. ఇంద్రమా పథకాలని ఏది ఇంద్రమా పథకం సంవత్సరమే ఇంతవరకు వచ్చి మాలాంటి వాళ్ళు నాకు ప్లేస్ లేదు ఇల్లు లేదు. ఇంద్రమా పథకం ఇస్తాడు ఏది ఇంద్రమా ఇల్లు ఇంతవరకు ఇలా ఇల్లు ఇంకా అవసరం ఇవన్నీ. దాని బదులు ఉచిత విద్య పెడితే ఎంతమంది బీదోళ్ళు నాలాంటి యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు లేక మేము నా చాట్లు పడుతున్నాం. నాలుగు కొంతమంది పాపం హైదరాబాద్ పోయి హోటళ్ళల్లో దాంట్లలో బార్ షాపులలో పనిచేస్తారు పిల్లలు భార్య పిల్లలు పోషించడానికి. ఇక్కడ అవకాశాలు లేక హైదరాబాద్ పోయి పాపం పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళకు ఉచిత వైద్యం ఉచిత విద్య పెడితే ఎంతమంది జాబులు రావు. కళ్యాణ లక్ష్మీ పథకం అది పెంచాడు అది పెంచలే ఇంతవరకు. రైతు బీమా అదే ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తున్నాడు. ఏవి 5 లక్షలు అది లేదు ఇంతవరకు. ఇందిరమ్మ ఇల్లు లేదు. ఏంది ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఇక అయిపోయా ఇంకా మళ్ళీ పలుకుతాండు అందరిని జైలు వేస్తా కుటుంబమే జైలు పాడేస్తా అది పాడేస్తా అని వెర్రవిగులు ఎగుతాడుగా. ఏం పడేస్తాడు వాడికే పడతాడు. అంటే వారానికి 4 రోజులు ఢిల్లీ పోతాడు. పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడు. పొద్దున సాయంత్రం వస్తాడు. అవసరం అండి. ఎన్నో పథకాలు పెట్టింది. వికలాంగుల కోసం కూడా 6,000 ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏంది పరిస్థితి? ఇంప్లిమెంట్ అవుతలేవు. ఎన్నికల ముందు వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తా అన్నాడు. వృద్ధులకు 2,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు అది అమలు కావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో మేము కేసీఆర్ను మోసం చేసినాం, మా దురదృష్టం కేసీఆర్ను ఓడగొట్టుకోవడం అనే విరక్తి కాంగ్రెస్ పైన వచ్చేసింది ప్రజలలో. తెలిసిపోయింది. మహాలక్ష్మి పథకం అన్నాడు 2,500 ఇస్తానన్నాడు మహిళలకు, అది ఇవ్వటం లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాన్నాడు, అది ఇవ్వటం లేదు. రైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదు. ఎకరానికి 15,000 ఇస్తాన్నాడు, అవి మొత్తమే ఇవ్వటం లేదు. కరెంటు కూడా 24 అవర్స్ రావటం లేదు. గ్యాస్ సబ్సిడీ రావటం లేదు. కొత్త రేషన్ కార్డ్స్ లేవు. ఇందిరమ్మ ఇండ్ల ఇంప్లిమెంటేషన్ అసలే కాలేదు. ఇవన్నీ సంక్షేమ పథకాలు అన్నిట్లలో ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఒక్క సీటు కూడా గెలవడు. రేవంత్ రెడ్డి కూడా గెలవడు. ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు మేమే ఉంటాం. ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు రాజీనామా చేసి ఓట్లకు రమ్మనండి, ప్రజలు నిర్ణయిస్తారు. 10 సంవత్సరాలు ఉంటారా 10 నెలలు ఉంటారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఈరోజు మేము రైతులు అనేది ఏ పంటకి ఇస్తాన మద్దతు ధర ఏది లేదు మాకు. ఈరోజు రైతు మాఫీ అనేది లేదు. ఈరోజు పత్తి రేటు చూస్తే దారుణంగా ఉన్నది. మిర్చి రేటు చూస్తే ఇంకా చెప్పేదే లేదు. ఇక కూలీ రేటు పెరుగుతుంది, మా బతుకు అట్లా అయిపోతుంది. మరి దీనికి అన్నీ చేసామని చెప్పి నెల చేసింది ఏం లేదు. ఇప్పటికి సంవత్సరం కావస్తుంది. ఇంకా చేసేది ఎప్పుడు ఈ ప్రభుత్వం? ఇంక ఇట్నే మాకు చెప్పుకుంటా చెవుల పువ్వు పెట్టుకుంటా పోతా ఉంటే ఇంకా చేసేది ఎప్పుడు? ఇంకా ఇది ఎందుకని సార్ దయచేసి మాకు రైతులకి మద్దతు ధర ఇచ్చి ఆయన చేసిన మ్యాపింగ్ ఉన్నది. చెవులప్పు పెట్టింది మాత్రం బరాబరే ఉన్నది. ఆయన చేయడు చావాడు. వాళ్ళ కుటుంబం మరికి ఎక్కడెక్కడ మా గిరిజనులకు ఇప్పిస్తుండు, ఇవన్నీ చేస్తాడు. అవన్నీ ఆయనకు మేము దండం సార్. వచ్చే ఎలక్షన్లో ఈ సర్పంచ్ ఎలక్షన్లో మా టీఆర్ఎస్కి మేము గెలుచుకుంటాం, మా ప్రభుత్వానికి మేము చూసుకుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన చాలా అధ్వానంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 సబ్ గ్యారంటీలలో 13 సబ్ గ్యారంటీలలో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రధానంగా ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. గత ప్రభుత్వంలో ఈ డిసెంబర్ నెలలో యాసంగి రైతు బంధు కూడా పడేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం రైతు బంధు పోయింది, యాసంగి రైతు బంధు పోయింది. తర్వాత వాళ్ళు రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అప్పుడు సన్నోట్లకు ఇస్తామన్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో క్యాలిబర్ అనే మిషన్ తీసుకొచ్చి అందులోకి వడ్ల గింజలు ఒలిసి అందులో కారితేనే సన్నాలు, లేకపోతే దొడ్డు అంటారు. వాస్తవంగానే రైతు కొద్దిగా శ్రద్ధతో వ్యవసాయం చేసి పొటాషు, యూరియా, అమ్మోనియం సల్ఫేటు అట్లాంటి కొన్ని సేంద్రియ ఎరువులు వాడితే సన్న రకం కూడా దొడ్డుగా ఊరే అవకాశం ఉంటుంది. కానీ ఆ సన్నాల్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలుగా చిత్రీకరించి రకరకాల కుర్రీలు పెట్టి బోనస్ ఎగవేత విధంగా ప్రస్తుతం కొనసాగుతుంది. అందుకనే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు వ్యతిరేక రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేద ప్రజల వ్యతిరేక రాజ్యం. అది మనకు కళ్ళ కట్టినట్టు అవపడతా ఉంది.
అదేవిధంగా ఎన్నికల ముందు గృహలక్ష్మి అనే దాంతో ప్రతి మహిళకు 2,500 రూపాయలు అన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మహిళకు కూడా ఇవాళ అకౌంట్లో పడలేదు. అదేవిధంగా యువతులకు స్కూటీ ఇస్తామన్నారు, స్కూటీ ఇవ్వలేదు. వాళ్ళు అమలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పక్కదో పట్టించి అధికారులకు వచ్చారు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అయినా రైతు బంధు వేసిండా? 9 నెలలుగానే టింగు టింగు లేదు. వాడేం చేసిండే? వాడొక ముఖ్యమంత్రి, వానికి స్థాయి. వాడు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం మాట్లాడాలి? వీని నేల తీస్తా, వాని తొండ తీస్తా, వాని ఇది చేస్తా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకటే, రైతులకు రైతు బంధు వేయాలి. ఎందుకు వేయవు? నువ్వు గెలిచక ముందు ఏమన్నావు? రైతులకు ఏం మొప్ప పెట్టినావు? తులం బంగారం అన్నావు, ఆ బంగారం ఇవ్వలేదు. మాటలకు 2,500 అక్క మీకు ఇస్తా ఎమ్మెల్యే పడతాయి అనుకోవట్లే అన్నావు, అవి వేయలేదు. రైతులకు ఎందుకు మోసం చేస్తున్నావు? రైతుల కోసం ఎందుకు మూసుకుంటున్నావు? రైతు నీ మీద మన్ను పోస్తారు, రైతులు స్వయంగా నీ మీద మన్ను పోస్తారు. అది గ్యారెంటీ. నువ్వు రాజశేఖర రెడ్డికి పోయినట్టుగా నువ్వు కూడా పోతావు. రైతుల కోసం ఎందుకు మూసుకుంటావు? రైతు బంధు వేయాలి. మాకు వానకాలం రైతు బంధు వేయవు, ఇప్పుడు యాసింగ్ రైతు బంధు వేయవు, ఏం వేయవు? ఎందుకు వేయవు? మీ అయ్యా జాగిరి కాదు కదా, నువ్వు దిగువ. నీకు చేత కాకపోతే దిగు, ఏరేటోళ్ళు చేస్తారు కదా. రైతు బంధు ఎమ్మటే వేయాలి. వేయకపోతే నీకు బొంద పెట్టే రోజులు వస్తాయి. మేమే బొంద పెడతాం, బొంద పెట్టే చూపిస్తాం. వచ్చేసారి మీకు బొంద పెడతాం, ఆ బొంద పెట్టే చూపిస్తాం. మా ఓట్లు దండుకొని మాకు రైతు బంధు అయ్యావు. 6 గ్యారెంటీలు. ఏది నీ గ్యారెంటీలు? మీకు గ్యారెంటీలు లేదు, నీకు ఏది లేదు. ఏం చేసిండు? ఏం గ్యారెంటీ చేయి. ఇప్పుడు రైతులకు ఏం చేసినావు? రైతులు నువ్వు బోనస్ అన్నావు, బోనస్ ఏది? ఎక్కడైనా కాంట్రాక్ట్ చేసినావు? ఓట్లకు కాంట్రాక్ట్ చేయలేదు. బోనస్ అన్నావు, బోనస్ ఇవ్వలేదు. ఇంకేం చేసినావు నువ్వు? ఇప్పుడు అక్క చెల్లెలకు 2,500 ఇచ్చినావా? ఇవ్వలేదు. వాళ్ళకు మోసం చేసినావు. ఇప్పుడు 4,000 ఎమ్మెడే అన్నావు, 4,000 ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెడే మీరు లోన్ తీసుకోండి, ఎమ్మెడే మాఫీ చేస్తాను. ఏది? నాకు 2 లక్షలు ఉన్నాయి, ఎందుకు చేయలేదు? రైతులకు మోసం చేసినట్టే కదా. అవి చేయవు. తులం బంగారం ఎమ్మెడే ఇస్తానమ్ము, ఎమ్మెడే ఇస్తా అన్నావు. తులం బంగారం ఏది? మా అక్కశలు పెళ్లి చేస్తలేరా? ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేవు, ఏమి ఇవ్వవు. ఇంకా ఇంతమందికి మోసం చేస్తావు. గుంపు మేస్తారు, ఎంతమందికి మోసం చేస్తావు? ఎంతమందికి మోసం చేస్తావు? మోసం చేయకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మమ్మల్ని మా గోసా దాగుతుంది, మా ఉసురు దాకి నువ్వు ఊడబోతావు. అది బ్రహ్మాండమైన పాలన. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాపాలన చేస్తా ఉన్నాడట. విజయోత్సవాలు చేసుకోవాలంటున్నాడు. దాంతోపాటు అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నాడు. ఏ పథకాలు చేసినావు రుజువు చెప్పి, లేకపోతే రా మా రైతుల దాంట్లో రా, మేమంటాం. నువ్వు కూడా ఉండు. నీ గన్మేళ్ళు ఎందుకు? నువ్వు డైరెక్ట్ రా, మా రైతుల కాడ రా. వచ్చి ఏ పాలన చేసినావు మేమంటాం. నువ్వు కూడా అను. ఏ పాలన చేసినావు? మా మానకొండ గడ్డకురా, ఏమేం చేసినావు? ఎవరికి ఏం చేసినావు? ఇప్పుడు 4,000 పింఛను, ముసలి పాపం తాగదా నీకు? వాళ్ళు ఓట్లు వేసిర్రు, వాళ్ళ పాపం తాగుతుంది కదా. 4,000 పింఛనేది? పింఛన్ లేదు. కుంటలకు 6,000 ఇస్తాను, అవి లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తావు, ఏది నీ ఇందిరమ్మ ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు ఏది? ఇందిరమ్మ ఇండ్లు లేదు. ఇంకా ఏమి ఇచ్చినావు? బస్ ఫ్రీ పెట్టినావు. ఎవడు అడిగిండు బస్ ఫ్రీ? ఎవడు అడిగిండు? మొత్తం ఇప్పుడు ఒకరు అనుకుంటాను బస్సులో. ఎవడు పెట్టకుండా నీకు ఫ్రీ? నీకు ఎవడు పెట్టకుండా ఎవడు అడిగిండా? నీకు ఎవడు అడగలేదు. నువ్వు టింగు ఏది? టింగు ఏది? రైతు బంధు ఏది? రైతు బంధు చెయ్యవు, మాఫీ చెయ్యవు, ఏం చెయ్యవు. మా ఉసురు తాగదా? ఇప్పుడు రైతుల ఉసురు తాగుతుంది, అది దాగుతుంది. నీ రోజులు దగ్గర పడ్డది, వచ్చేసారి నువ్వు రావు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండో, కేసీఆర్ ఘనత, కేసీఆర్ ను తిట్టొద్దు నువ్వు. మేము ఒకటే అంటాను, కేసీఆర్ రైతు బంధు మాకు సరైన టైంలో ఇచ్చిండు, రుణమాఫీ కూడా చేసిండు ఆయన. ఇప్పుడు కరెంటు 1 నిమిషం కూడా పోలే కేసీఆర్ ప్రభుత్వంలో, 1 నిమిషం కూడా. ఇప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు సిట్లో పోయి చూడు, కరెంటు ఉన్నదా? ఎప్పుడు పోయి తెలియదు, ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు నువ్వు మంచి పాలనకు మేము
మా బుద్ధి మాకు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ని పొడగొట్టుకున్నాం, అది మేము తప్పు చేసుకున్నాం, ఆ తప్పుకు మేము సరి తీసుకుంటాం, మళ్ళీ మేము కేసీఆర్ని గెలిపిస్తాం. మళ్ళీ కేసీఆర్ని గెలిపిస్తాం. ఏంటంటే ఇప్పుడు ఆయన కరెంటు తీసుకొచ్చిండు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తీసుకొచ్చిండు. అది ఇక నువ్వు దీనిలో నువ్వు కట్టలేదు, పైసలు కట్టలేదంట. ఆయన తెచ్చింది దేవుడు, ఆయన కరెంటు తెచ్చి మాకు ఇచ్చింది దేవుడు. ఆయన కరెంటు మేము వాడుకుంటున్నాం, మళ్ళీ కరెంటు నువ్వు అమ్ముకుంటున్నావు, అది కూడా చూస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేసిండు? తప్పే చేయలేదు. మళ్ళీ సారి కూడా నువ్వు ఎవరు అడ్డం వచ్చినా కూడా కేసీఆర్ పాలన వస్తుంది, మేము చూస్తాం. ఎవరు? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన ఆనవాళ్ళు తీసి వాని ఆనవాళ్ళు మేము తీస్తాం, పబ్లిక్ తీస్తారు. వాని ఆనవాళ్ళు ఒకటేసారి గుద్దితే వాని ఆనవాళ్ళు పోతుంది, వాడు కూడా పోతాడు ఇంటికి. ఒకటేసారి మేము తిత్తాం, వాంది మేము తిత్తాం, వాని ఆనవాళ్ళు మేము తిత్తాం. వచ్చేది ఇప్పుడు మేమున్నాం. ఇప్పుడు ఆయన కేసీఆర్ మీద మునగడ ఉంటే వారి మీద మునగాల మేము ఉన్నాం, రైతులో ఉన్నాం, ఓట్లేసిన గుద్దటలో మేము ఉన్నాం. ఈసారి మేము ఉన్నాం, మేమే గుద్దుతాం. 20 ఏళ్ళు కాదు, ఇప్పుడు నువ్వు ఉండేది కూడా తెలియదు. రేపు ఎల్లుండి నీ సీటు కూడా పోతుంది, నీదే పోతుంది, నీకు పోతుంది. సోనియా గాంధీ పైసలు వాళ్ళు పీకేస్తారు రేపు ఎల్లుండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవడోతాడు, కోమటిరెడ్డి లేకుండా ఆయన లేడా ఖమ్మం, ఆయన కూడా ఎగుతాడు, పొగలేడు ఎగుతాడు. ఎవరో వస్తారు, పెడతారు, వానికి పెడతారు, తీసేస్తారు. ఆయన పని అయిపోతుంది. ఆయన పని మేము చేస్తామన్నా, గ్యారెంటీ చేస్తాం. వచ్చేసారి గ్యారెంటీ అయిపోతుంది, గ్యారెంటీ. ఇప్పుడు కేసీఆర్ని మేము దేవుని లెక్క పూజిస్తున్నాం. ఏంటంటే తప్పు తవ్వలాగా ఆయనకు మేము ఇచ్చిపెట్టింది తప్పు, ఇప్పుడు ఆయనకే ఇస్తాం. కేసీఆర్ మీద తెలిసి వచ్చింది, కేసీఆర్ మీద తెలిసి వచ్చింది. ఆయనది అంతా కేసీఆర్ దేవుడు. ఆయన ఏం ఇవ్వకున్నా ఏం లేకున్నా మా ఓటు ఆయనకే ఇస్తాం. కాంగ్రెస్ ఇంకా ఇస్తాం. ఇంకానా ముసలమ్మ అడుగు, కాంగ్రెస్ ఏమైనా చేసిందా అమ్మ? మనకు చివరిగా ఒకటే, కేసీఆర్ ఎవరితో భయపడిన అవసరం లేదు. ఆయన తోట తీస్తా, ఇటు తీస్తా, అది తీస్తా అని మేము ఊపుకోలేము. మేమే కనుక ఒకటేసారి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటాడో మరి అప్పుడు తెలుసు. పోలీసు వాళ్ళు రాని ఎవరు రాని, మేము కేసీఆర్ మీద ఉంటాం. కేసీఆర్ ఏం బీగారు కూడా. 1 సంవత్సరం అయిపోయింది, 1 సంవత్సరం ఎలక్షన్లో ఉంటుంది, 3 సంవత్సరాలు ఆగాలి మేము. 3 సంవత్సరాలు ఆగితే మేమే ఇక రైతు దమ్ము అనేది చూపిస్తాం. రైతు దమ్ము అనేది మేము చూపించుకుంటాం, గ్యారంటీ అది. భారీ ఎత్తున కదిలి వచ్చినటువంటి టిఆర్ఎస్ శ్రేణులకు, అదేవిధంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. కేసీఆర్ లాంటి మొక్కని ఈ రాష్ట్రంలో నువ్వు మలవనీయన్నావు. కేసీఆర్ పెద్ద వృక్షం, కేసీఆర్ మహావృక్షం. కేసీఆర్ యొక్క చెట్టు వేళ్ళు పునాదులు కిలోమీటర్ లోతు పోయినాయి. కేసీఆర్ అనే మహావృక్షం మీద రేవంత్ రెడ్డి అనే పిట్ట వారితే గంత కూడా సరిపోదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, ఇవాళ లగచర్లో జరిగింది, రేపు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా తప్పకుండా ఈ జనం నీకు బుద్ధి చెప్పడానికి ముందుగా ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎన్నికల్లో చెప్పిన మాయమాటలు నమ్మి జనం నీకు ఓట్లేశారు. నువ్వు చెప్పినటువంటి 6 హామీలు కానీ 13 గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలేదు. ఈ రోజుకు నువ్వు ఇస్తున్న తులం బంగారం ఇవ్వలేదు, మహిళలకు ఇస్తున్న 2500 ఇవ్వలేదు, రైతులకు ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు ఉన్నటువంటి రైతు బీమా 15,000 చేస్తారన్నావు. ఆ 10,000 కూడా గతి లేదు. నీకు ప్రజలు త్వరలే నిన్ను ఇంటికి పంపించబోతా ఉన్నారు. మొన్న మహారాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పారు, అదేవిధంగా తెలంగాణలో కూడా కొద్ది రోజులు నీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు కనుక అమలుపరచకపోతే రానున్న రోజుల్లో ప్రజలు నీ మీద తిరగబడతారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రైతాంగంలో వ్యతిరేకత వచ్చింది, మహిళల్లో వ్యతిరేకత వచ్చింది, నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. నువ్వు ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. అమలు కనుక చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నీకు పుట్టగతులుండవు. రానున్న రోజుల్లో
మీరు తప్పకుండా ఇంటికి పోవాల్సిందే. ఎందుకంటే నువ్వు ఒక సంక్షేమ పథకం కూడా అమలుపరచలేదు, నీ వల్ల ఏమీ కాలేదు. అందుకోసం ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారు. కేసీఆర్ కు బ్రహ్మరథం పడతారు. కేసీఆర్ అనే పులి నిద్రపోయింది, పులి తొందరలో బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కేటీఆర్ మీకు ఎక్కువ, కేటీఆర్ సరిపోతాడు, మీకు కేసీఆర్ అవసరం లేదు. ఈ తెలంగాణ లోపల ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడియో, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా, తెలంగాణకి ఉండేదా? కేసీఆర్ అనేవాడు పుట్టకపోతే ఉమ్మడి రాష్ట్రమే ఉండేది. కేసీఆర్ అనేవాడు పుట్టింది కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. అందుకే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడి కాదు. ఇది గుర్తుంచుకో బిడ్డ. నువ్వు కూర్చున్నటువంటి పీటకి ఇవాళ నీ పీటను ఇప్పించింది ఎవరు, నీ కుర్చీని ఇచ్చింది ఎవరు? ఇవాళ నీ కుర్చీకి తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవాళ అవకాశం కల్పించింది కేసీఆర్. ఇది చరిత్ర మర్చిపోదు, చరిత్ర ఎప్పటికీ ఉంటది. ఈ చరిత్రని తుడిపేయాలనుకుంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే. రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఎందుకంటే అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. నువ్వు గనక అరెస్టు చేయదలుచుకుంటే బంతికి గోడకి విసిరేస్తే ఎట్లా వెనక్కి వస్తుందో అట్లా గులాబీ దళం ఇవ్వాలా. మిమ్మల్ని ఎదుర్కోవడానికి గులాబీ దళం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమైంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా? రేవంత్ రెడ్డి పాలన అస్సలు ఏం బాగలేదు, అసలు చాలా దారుణమైన పరిస్థితి. ఇది 2000 మంది దాకా పైన వచ్చిర్రు. ఇలా చాలా ఇన్ని రోజులు అసలు రైతు బంధువులు లేక, రైతు భరోసా ఇవ్వలేక బస్సులు ఈ బస్సే నడుస్తుంది బ్రదర్, ఏం నడుస్తలేదు. ఒక్క ఫ్రీ బస్సే నడుస్తుంది, ఏమీ అమలు కాలే, ఏమీ రాలేదు. బోనస్ అన్నాడు భోగం అయిపోయింది. రైతులందరూ బయట అమ్ముకుంటారు అడ్డు పాసేరికి. ఆ బోనస్ ఏడో ఆ పైసలు కూడా పడతాయో పడవో కూడా కన్ఫామ్ లేదు. గిరిజన బిడ్డల భూములు తీసుకుంటాం అన్నాడు, దాని గురించి ఏం చెప్తారు? ఆ భూములు కనుక తీసుకుంటే గనక రాళ్ళు ఇచ్చి కొడతారు, రాళ్ళు ఇచ్చి రైతులే కొడతారు బ్రదర్. దగ్గర వాని అల్లుని కట్ట, వాని అన్న కట్ట, వీళ్ళ దీనికోసం అవార్డు వచ్చింది. అసలు దీనికోసమా? ప్రజల్ని సేవ చేయడానికి రావాలి ముఖ్యమంత్రి. దట్ ఈస్ కేసీఆర్. అప్పుడు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మస్తు ఉండే. ఎట్లుండే తెలంగాణ? బంగారు తెలంగాణ. ఎక్కడికక్కడ నీళ్లు పారుతూ ఉండే, కోట్లాది పంటలు పండుతూ ఉండే. కానీ ఇప్పుడు నీళ్ళే లేవు, నీళ్ళే వస్తలేవు. వాగులకి వంకలకి నీళ్ళే వస్తలేవు. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితి. ఇలా ఇదా మార్పు కావాలనుకున్నాం, కానీ ఇలా ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు మేము. మరి చాలా దారుణం ఇది. గంట నిమిషానికి పోతుంది పల్లెటూర్లలో కూడా. అసలు కరెంట్ లేదు. ఏమున్నాయి లంగ పాల్పాలన. వాడు మాపి చేసినాడు, వాడు రైతులు ఇచ్చి పెడతాడు, పేదలను ఇచ్చి పెడతాడు, మూసినాడు, ఎక్కడెక్కడో పోతాడు వాడు లంగవాడు. వాడు రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు వచ్చేది, కళ అన్ని వచ్చేది. రైతులు ఇచ్చిపెట్టి ఎక్కడెక్కడో మొత్తం బేరం అవన్నీ చూస్తాడు వాడు. ముఖ్యమంత్రి హోదా లేడు, వాడు మాట్లాడే హోదా లేదు. వాడైనా ఏం కాదాడు ముఖ్యమంత్రి, నాకు ఏం కాదాడు, భయం కాదు. మంచిగా రైతులను చూసుకోవాలి, మన పేదలను చూసుకోవాలి. 100 ఎకరాల్లో కట్ చేయాలి భూమి. రైతు బంధు ఇవ్వద్దు. రైతులు ఇచ్చిపెట్టి రైతులను అన్యాయం చేస్తాను కదా రేవంత్ రెడ్డి. ఈ అన్ని రైతు బంధు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు యాసంగి వచ్చింది, ఇంతవరకు వానకాలం లేదు, యాసంగి లేదు, లేదు. రెండు పోయినాయి రైతు భరోసా. బ్యాంకు రుణాలు అవి కూడా కొంతమంది కాలేదు. అయినా కూడా ఏం పట్టించుకుంటలేరు. ఏదో మూసినదట ఏదోనట. అంటే హైదరాబాద్ అంటే రైతులు చేయండి, హైదరాబాద్ ఎక్కడి నుంచి వస్తుంది? రైతులు కష్టపడుతున్నాయి కదా, హైదరాబాద్ ఢిల్లీకి ఇట్లా ఢిల్లీ రాయదాన్ని, హైదరాబాద్ ఢిల్లీ రాయదాన్ని, వరంగల్కు మన హైదరాబాద్ రాయదాన్ని. ఆసియా ఖండంలో 2వ స్థానం మాకు కేసంద్రం. ఇవన్నీ పక్క పెట్టి వాడు మూసి ఆట గీసి ఆట, రైతు భరోసాలు ఏం లేదు, ఈ రీచేజ్ ఆట, ఇవన్నీ మొత్తం నూకుతాడు. వాడు ఏమిస్తాడు? సత్తరా పత్తరా వాడు. ముఖ్యమంత్రి నాకు ముఖ్యమంత్రి అని, ముఖ్యమంత్రి రైతుకు ముఖ్యమంత్రి ఆడు. రైతు ఎత్తనే పేదలు ఎత్తనే గెలిచింది వాడు. పేదలు ఎత్తే గెలిచిండు, రైతుకు సపోర్ట్ చేయాలి. ఏడు హైదరాబాద్ ఈ కబ్జా చేస్తా, ఈ కబ్జా చేస్తా అంటే ఇప్పుడు వరంగల్ కూడా కబ్జాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కబ్జాలు ఉన్నాయి. వాడు చేస్తాడా? ఇవన్నీ రైతులు సపోర్ట్ లేదు, రైతులు పెట్టుబడి లేదు, ఏం లేదు. ఇవన్నీ ఎందుకు? చేత చేయి, 5 సంవత్సరాలు చేసుకో, నువ్వు కూడా చేసుకో. కానీ ఇవన్నీ ఇవ్వాలిగా రైతులకు. పంట బోనస్ అన్నాడు, పంట లేదు, ఏం లేదు. రైతు బీమా లేదు, రైతు లేదు, ఏది లేదు. 500 అన్నాడు, ఆడలో బతుకమ్మ ఏం లేదు. ఎట్లా చెప్తారు చెప్పు? అని చేయాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటి వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా.
ఏది లేదు ఏం లేదు ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ కాలం పోయింది. ఇప్పుడు ఇప్పుడు 3 నెలలు అయితే మళ్ళీ సంవత్సరం అవుతుంది. ఈ అన్ని మొత్తం అందరూ వాళ్ళు కేసీఆర్ కూడా ఇప్పుడు ఆయన ఇచ్చిన భూములు కూడా ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ ఆయన ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇప్పుడు ఆయన రాజకీయం నడిపించుకోవాలి. రైతుల కారణం చేసి పేదల కారణం చేసి నువ్వు ఎక్కడ మూసినది రైతులు పోతామే పేదలు పోతామే. రైతు చేస్తేనే కదా నీకు బాగుపడేది. నువ్వు హైదరాబాదు సిటీ ఢిల్లీ రాజధాని హైదరాబాదు, హైదరాబాద్ రాజధాని ఎక్కడిది వరంగల్ కేసాంధ్రం మహబాదు. ఓట్లకు వచ్చేటప్పుడు మాయమాటలు చెప్పి డిసెంబర్ 9కే రైతు రుణమాఫీ చేస్తానని అన్నాడు. ప్రజలకు మాయమాటలు చెప్పి డిసెంబర్ 9కే నేను రాగానే 9వ నాడే రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నాడు. సగం చేసి సగం మాఫీ, అసలు కటాప్ టేజ్ కూడా పెట్టకుండా రైతులకు రుణమాఫీ చేసి రైతులది నడుము ఇరగొట్టిండు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, భూములు గుంజుకుంటుండు. మళ్ళా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత లుచ్చ ప్రభుత్వం ఆడలేదు. వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి పాలన చేసింది. 9 సంవత్సరాల పరిపాలన చేసినా కూడా టీఆర్ఎస్ పరిపాలనే మంచిది. ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు, రాష్ట్రం మొత్తం కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో 100 సీట్లకు 100 సీట్లు గెలుస్తుంది. అందరు నేనే మాటలు కాదు, రైతులు చెప్పే మాటలు. ఏ గ్రామంలో వెళ్ళినా, ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, యాడ సర్వే పెట్టినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుంది. నెక్స్ట్ కాలంలో 1 సంవత్సరం కాలం ఇంకా 3 సంవత్సరాలే ఉంది. ఇష్టం వచ్చినట్టు దూనుకుంటుండు. కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుపడుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి.